ఇంట్లో కూర్చొని మీ ఫ్రీ టైంలో వర్క్ చేస్తూ ఫేమస్ కామర్స్ బ్రాండ్ అయిన బ్లింకిట్లో నెలకు 22,000 నుండి 55,000 వరకు సంపాదించే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. బ్రో, బ్లింకిట్ అంటే డెలివరీ జాబ్స్ కదా అని అనుకుంటాను. కానీ ఇది డెలివరీ జాబ్స్ కాదు, 100% ఆన్లైన్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రోల్. అంటే కస్టమర్ల ఆర్డర్స్, క్యాన్సిలేషన్స్, రీఫండ్, స్టేటస్ అప్డేట్స్ కోసం చాట్స్ అండ్ కాల్స్ ద్వారా సపోర్ట్ ఇవ్వడమే మీ పని. ఇక్కడ వచ్చేసి మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు, ₹1 కూడా అప్లికేషన్ ఫీజు లేదు. ఫ్రీగా ఆన్బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెషర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడానికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, రెజ్యూమ్ స్క్రీనింగ్ నుండి ఆన్లైన్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, రిజెక్షన్ లేకుండా ఎలా అప్లై చేయాలి అన్నది పిన్ టు పిన్ ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పుడు ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్ల గురించి వీడియో చేయం. అఫీషియల్ వెబ్సైట్ డేటాబేస్ చేసుకొని 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మేము ముందుకు తెస్తాం. మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, సో ఫ్రెండ్స్, కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జాబ్ టైటిల్ చూసుకుంటే ఆన్లైన్ ఆర్డర్ అసిస్టెన్స్ ఎగ్జిక్యూటివ్. సో ఈ జాబ్లో మీకు వచ్చేసి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే, ఫస్ట్ ఏమి ఆన్లైన్ ఆర్డర్ అసిస్టెన్స్ అంటే మీకు బ్లింకిట్లో కస్టమర్స్ డైలీ ఆర్డర్స్ పెడుతుంటారు కదా, ఆ ఆర్డర్స్ని మీరు ట్రాక్ చేయడం అండ్ వాళ్ళకి స్టేటస్ అప్డేట్స్ ఇవ్వడం. ఓకే, అండ్ తర్వాత సెకండ్ది ఏమో వచ్చేసి మనకి కస్టమర్స్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేస్తారు కదా, లైక్ వాళ్ళు క్యాన్సిల్ చేసినప్పుడు వాళ్ళకి రీఫండ్ ప్రాపర్గా పడిందా లేదా, అండ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ లేని, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని దాంట్లో సాల్వ్ చేయడం. సో దీనిలోని మీరు చార్ట్స్ నుంచి డైరెక్ట్ చార్జ్ చేసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ కాల్స్ మాట్లాడేం చేయొచ్చు. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో పోయి ఏదైనా ఆర్డర్ పెడితే కనుక వాళ్ళు మీకు ఫ్లిప్కార్ట్ నుంచి ఫోన్ చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని 1 ప్రెస్ చేయండి, 2 ప్రెస్ చేయండి అని చెప్తుంటారు కదా, లేదంటే మీకు ఆర్డర్స్ క్యాన్సిల్ చేసేటప్పుడు మీకు ఏంటికి రీజన్ ఏమైనా కొన్నిసార్లు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటుంటారు కదా, సేమ్ అట్లాగే అనమాట ఇక్కడ కూడా మీ పని. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది మెయింటైన్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్. అంటే కస్టమర్తో మీరు చేసే ప్రతి ఇంటరాక్షన్ని సంబంధించిన డీటెయిల్స్ సిస్టంలో పక్కాగా రికార్డ్ చేయాలన్నమాట. మీకు ఇది రాకపోయినా మీరేం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు వర్క్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళే మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఇది మొత్తం వాళ్ళు నేర్పిస్తారు కాబట్టి. తర్వాత ఇప్పుడు మీరు క్వాలిఫికేషన్ తీసుకుంటే, నేను వీడియో స్టార్టింగ్ ఆల్రెడీ చెప్పిన, మీకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్. అంటే మీరు మినిమం ఇంటర్ కంప్లీట్ అయితే సరిపోతుంది. దాని తర్వాత మీరు గ్రాడ్యుయేట్ లైక్ డిగ్రీ, పీజీ ఏం చేసినా కానీ అది మీకు ఎక్స్ట్రా వచ్చినట్టే. మినిమం అయితే 12th పాస్ చేసి ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు హిందీ రాకపోయినా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, మినిమం లైక్ బేసిక్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. దాని తర్వాత బేసిక్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, లైక్ టైపింగ్, ఈమెయిల్ చెక్ చేయడం అండ్ ఎంఎస్ ఆఫీస్. వీటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీదంతా వాళ్ళు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్లో వాళ్ళు మీకు నేర్పిస్తారు కాబట్టి. తర్వాత మీకు వచ్చేసి ఖచ్చితంగా మీకు ఒక ఓన్ ల్యాప్టాప్ అయితే ఉండాలి, ఇది మాత్రం మ్యాండేటరీ. అండ్ ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే, మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పినాను నేను, 22,000 నుంచి 55,000 వరకు మీకు మంత్లీ ఇన్ హ్యాండ్ శాలరీ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మీకు ఫిక్స్డ్ పే రూపంలో వస్తుంది. దీంతోపాటు మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మంత్లీ ఇంటెన్సివ్స్ కూడా ఉంటాయి. అంటే మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీకు ఎక్స్ట్రా బోనస్ లాగా అనమాట. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మీకు సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ ఏమో మీకు రెజ్యూమ్ స్క్రీనింగ్ ఉంటుంది. మీరు సబ్మిట్ చేసిన రెజ్యూమ్ని ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు. సో మీ రెజ్యూమ్లో 12th పాస్ సర్టిఫికేట్, కమ్యూనికేషన్ అండ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఇవి ఉంటే ఇంకా మీ రెజ్యూమ్ని తొందరగా వాళ్ళు సెలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఈ రెజ్యూమ్ ఒకవేళ మీరు రెజ్యూమ్లో స్క్రీనింగ్లో సెలెక్ట్ అయితే తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు వాయిస్ లైన్ ఉండొచ్చు, లేదంటే వీడియో నుంచి అయినా ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేసి సెలెక్ట్ అయితే దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు, మీ 10th క్లాసు అండ్ 12th మార్క్స్ మేము ఉండేటట్లు ఖచ్చితంగా చూసుకోండి. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత డైరెక్ట్ మీకు క్విక్ ఆన్బోర్డింగ్. అంటే మీకు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు జాబ్లో జాయిన్ అయ్యి.
సో కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అప్లైన్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్లీ అప్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీ ఫుల్ నేము, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, ఇక్కడ కంట్రీ కోడ్ 1 ఉంది కాబట్టి మీరు 1 తీసేసి 91 అని పెట్టాలా, లైక్ అది మన కంట్రీ కోడ్ కాబట్టి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, మీ సిటీ, ఇప్పుడు ఆ సిటీలో ఉన్నారు, మీ డీటెయిల్స్, మీ లైక్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, ఇండియా, హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్. హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ అంటే మీరు ఇప్పుడు ఒకవేళ మీరు బీటెక్ చదివితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీరు బీటెక్ అని పెట్టాలా. తర్వాత ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషను, కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ దగ్గర మీరు ఇప్పుడు స్టూడెంట్ అయితే మీరు స్టూడెంట్ అని పెట్టండి. తర్వాత అన్ఎంప్లాయ్మెంటా, లైక్ మీరు ఏముందో అది పెట్టేసి తర్వాత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ అని, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్ పెట్టి, తర్వాత ఎక్స్పెక్టెడ్ అవర్లీ రేట్, మీరు గంటకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. ఇక్కడ నేనేమని చెప్తాను అంటే మీరు $25 పెట్టేది మేలు, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి తక్కువ $25 అంటే తక్కువ కాబట్టి మేము అప్లికేషన్ వాళ్ళ ఇన్కమ్ సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత నోటీస్ పీరియడ్, ఇది వచ్చేసి మీరు ఇమ్మీడియట్లీ అవైలబుల్ అని పెట్టండి, ఎందుకంటే మీరు ఇమ్మీడియట్లీ అవైలబుల్ అని పెడితే ఒకవేళ మీరు ఈ జాబ్ సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఇన్కమ్ని జాయిన్ చేసుకుంటారు. అది కాకుండా మీరు 1 వీక్ 2 వీక్స్ ఒకవేళ 30 డేస్ అని పెడితే ఈ ప్లేస్లో మీ ఇంత లోపల మీ ప్లేస్లోకి ఎవరైనా వస్తే వాళ్ళకు వచ్చేసారు కాబట్టి. తర్వాత మీ లింక్ని ప్రొఫైల్ ఇవన్నీ ఇచ్చేసి మీరు డైరెక్ట్ సబ్మిట్ అప్లికేషన్ మీద కొడితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినారు చూడండి, we never charge any fee at any stage of the hiring process. If anyone asks for money, report it to support@freelanceshop.org. అంటే ఇది ఏమంటే మీరు దీనికి అప్లై చేసేటప్పుడు కానీ ట్రైనింగ్ అప్పుడు కానీ మీకు అసలు ఈ ప్రాసెస్ మొత్తంలో వీళ్ళు ₹1 కూడా కలెక్ట్ చేసుకోరు మీ దగ్గర నుంచి, మిమ్మల్ని ₹1 కూడా పే చేయమని అడగరు. ఒకవేళ మీకు ఎవరైనా ఫోన్ చేసి కానీ లేదంటే మీకు మెసేజ్ చేసి లేదంటే మీకు ఓటీపీ వచ్చిందని చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరు అసలు చెప్పొద్దు, అది ఖచ్చితంగా ఫేక్ స్కాము. సో వీళ్ళు అదే ఇక్కడ మెన్షన్ చేసింది, మేము అసలు ₹1 కూడా మీ దగ్గర నుంచి అడగము. ఒకవేళ మీకు అట్లా ఏమైనా ఉంటే కనుక ఎవరైనా అడిగితే దీనికి వచ్చేసి మీరు రిపోర్ట్ చేయండి అని చెప్పినారు. సో మిమ్మల్ని అలా అడిగితే ఎవరైనా మీరు ₹1 కూడా పే చేయొద్దు, అది ఫ్రాడ్. ఈ జాబ్ వచ్చేసి మీకు 100% ఫ్రీ. తర్వాత మీకు ఈ జాబ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి September 4, 2026. అంటే ఇది ఆగస్టు మంత్ కాబట్టి మీకు సెప్టెంబర్ అంటే నెక్స్ట్ మంత్ 4వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు ఈ ప్లేసెస్ అనేది తొందరగా ఫిల్ అవుతాయి కాబట్టి ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. చూసినారు కదా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో కానీ మీకు తెలిసిన స్టూడెంట్స్ అండ్ మీకు తెలిసిన ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్కి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మరో మంచి జెన్యూన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.